హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిడిసి ఛానల్. ఈరోజు మన ఛానల్ లోపల విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీ అందరికీ చెప్పబోతున్నా. మరి ఈ యొక్క వీడియో అనేది మీరు అందరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఎందుకోసం అంటే ఈ యొక్క వీడియో అనేది మనల్ని కూడా ఇన్స్పైర్ చేసేటువంటి వీడియో. ఎందుకోసం చెప్తున్నా అంటే ఐపీఎల్ లోపల ఆర్సీబీ టీం ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్, వాళ్ళు ఫేస్ చేసినటువంటి అవమానాలు, వాళ్ళని ట్రోల్ చేసినటువంటి విధానము మన జీవితంలో కూడా చాలా జరిగింటాయి కాబట్టి, మరియు వాటితో పాటుగా రీసెంట్గా ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్లో జరిగినటువంటి సంఘటనలో దాదాపు 11 మంది ఆర్సీబీ ఫ్యాన్స్ మరణించడం అనేది జరిగింది. ఇది అందరిని కూడా చాలా బాధించేటువంటి విషయం. అయినప్పటికీ సరే, అది అనుకోని జరిగిందా, అనుకోకుండా జరిగిందా, మరి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ యొక్క ప్రమాదం జరగడానికి ఎవరు బాధితులు, ఎవరు బాధ్యులు, ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ తొందరలోనే తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో కూడా ఆర్సీబీ లాంటి ప్రయాణమే ఉంటుంది. సో దాని గురించి మీ అందరికీ చెప్పదలుచుకున్నా. ఈ యొక్క వీడియో లోపల మనం తెలుసుకోబోయేది ప్రధానంగా 4 అంశాలు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఆర్సీబీతో చేసినటువంటి ప్రయాణం గురించి ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అదేవిధంగా ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కి రావటం అనేది జరిగింది. 3 సార్లు ఫైనల్ లోపల ఏ జట్టు పైన ఎన్ని పరుగుల తేడాతో ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తా. దాంతో పాటుగా ఈ యొక్క వీడియో లోపల ప్రధానంగా విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులు ఉండడానికి గల కారణాలు ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా. మరి ఓవరాల్గా ఆర్సీబీ టీం 18 కప్పు అంటే ఐపీఎల్ 18 కప్పు గెలవడం ద్వారా, ఈ యొక్క గెలుపు ద్వారా మనం అందరం ఏం ఇన్స్పైర్గా తీసుకోవాలని అనేటువంటి అంశం గురించి కూడా మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మన యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఐపీఎల్ లోపల ప్రతి టీంకి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవటం అనేది ఎన్నో సంవత్సరాల కళ. ఇది ఎన్నో ఏళ్ళ నిరీక్షణ, ఎన్నో ఏళ్ళ వేదన. ఈ యొక్క ట్రోఫీ కోసం ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి బాధ కావచ్చు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్సీబీ టీం ఎదుర్కొన్నటువంటి అవమానాలు కావచ్చు, ఆర్సీబీ టీం ఎదుర్కొన్నటువంటి ట్రోల్స్ కావచ్చు. నాకు తెలిసి ఐపీఎల్ టీం లోపల ఏ టీం కూడా ఎదుర్కోలేదనేది నా యొక్క ఆలోచన. మరి నిజానికి ఆర్సీబీ టీం పడ్డటువంటి స్ట్రగుల్స్ గురించి మీ అందరూ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఆర్సీబీ టీం లోపల ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే మీ అందరికీ తెలుసు, అతనే కింగ్ కోహ్లీ. మరి నిజానికి కింగ్ కోహ్లీ దాదాపు 18 సంవత్సరాలుగా ఆర్సీబీ టీంకి సేవలు అందించడం అనేది చేస్తున్నాడు. నిజానికి ఆయన 2023 వరకు, 23 కంటే ముందు వరకు ఆర్సీబీ టీంకి కెప్టెన్గా ఉండటం అనేది జరిగింది. 2023 వరకు తన శక్తియుక్తుల ఆర్సీబీ టీంకి ట్రోఫీని అందజేసేటువంటి ప్రయత్నం చేసిండు, కానీ ట్రోఫీని అందించలేకపోవటం అనేది జరిగింది. దాని తర్వాత కూడా ఆర్సీబీ లోపల ఒక ఆటగాడిగా కొనసాగుతూ నిరంతరం కఠోర శ్రమ చేస్తూ తన వంతు ప్రయత్నంగా ఆర్సీబీకి కప్ అందించే ప్రయత్నం చేసి చివరగా 2025 జూన్ మంత్ లోపల ఆర్సీబీ టీంకి కప్పును అందించడం అనేది జరిగింది. ఇది నిజానికి ఆర్సీబీ యొక్క చిరకాల కళ. వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ఒక డైలాగ్ కొడతారు. ఆ డైలాగు ఈసారి కప్ మనదే, ఈసారి కప్ మందే అనేటువంటి డైలాగ్ కొడతారు. ఆ డైలాగ్ని ఎంతో మంది వ్యక్తులు ట్రోల్ చేశారు. అయినా సరే ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా ఐపీఎల్ లోపల చాలా టీమ్స్ ఉన్నప్పటికీ కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్సీబీ ఫ్యాన్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకోసం చెప్తున్నంటే, రిమైనింగ్ టీమ్స్కి ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా డైహార్డ్ ఫ్యాన్స్గానే చెప్పుకోవచ్చు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ని ఎందుకోసం చెప్పుకోవాలంటే, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ట్రోల్స్ నిజానికి ఐపీఎల్ టీంలో ఉన్నటువంటి ఏ టీం కూడా ఫేస్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని అవమానాలు జరిగినా అవన్నీ ఎదుర్కొన్నారు, కానీ ఆర్సీబీని విమర్శించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఆర్సీబీ టీం కాకుండా వేరే టీంకి ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. సో అలాంటి గొప్ప ఫ్యాన్ బేస్ కలిగినటువంటి టీం మనకు ఐపీఎల్లో ఏదైనా ఉందా అంటే దాన్ని ఆ యొక్క టీం ఆర్సీబీగా చెప్పుకోవచ్చు. రిమైనింగ్ టీమ్స్ కూడా సపోర్ట్ చేసాయి. కాకపోతే ప్రజెంట్ ఐపీఎల్ లోపల ఎక్కువగా
ట్రోల్స్ కానీ అవమానాలను కానీ ఎదుర్కొన్నటువంటి టీం ఏదైనా ఉందంటే అది మనము ఆర్సీబీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో లోపల ఐపీఎల్ లోపల ఈ యొక్క ట్రోఫీని గెలిచిన తర్వాత కోహ్లీ ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట ఏందన్నది మీ అందరికి కూడా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా, వినండి. మరి కోహ్లీ ఏమన్నాడంటే, నా యవ్వనము, నా సమయము, నా అనుభవము వేచించాను. ఈ రోజు గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. చివరి బంతి అయిపోగానే నేను భావోద్వేగానికి గురయ్యానని కోహ్లీ మనకు తెలపడం అనేది జరిగింది. దాంతో పాటుగా ఆయన చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, నా యొక్క హృదయము, నా ఆత్మ ఎల్లప్పుడూ కూడా బెంగళూరుతోనే ఉంటుంది. నేను నా చివరి క్షణాల వరకు, అంటే నేను నా జీవితంలో క్రికెట్ ఎన్ని సంవత్సరాలు అయితే ఆడుతానో అన్ని సంవత్సరాల వరకు నా యొక్క ఈ యొక్క క్రికెట్ జీవితం మొత్తం కూడా ఆర్సీబీ టీంతోనే కొనసాగుతుందని విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. మరి మరి కోహ్లీ కూడా 2008 సంవత్సరం లోపల మన ఇండియా అండర్-19 టీంకి కెప్టెన్గా వహిస్తూ ఆ సమయం లోపల మన ఇండియాకు అండర్-19 వరల్డ్ కప్ అందించడం అనేది జరిగింది. దాంతో విరాట్ కోహ్లీ యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియటం అనేది జరిగింది. ఆ యొక్క వరల్డ్ కప్ లోపల మంచి పర్ఫార్మెన్స్ తోటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభిమానాన్ని అభిమానాన్ని చొరగొనేటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత విరాట్ కోహ్లీని ఆర్సీబీ టీం 20 లక్షలకు ఐపీఎల్ లోపల ఆర్సీబీ టీం విరాట్ కోహ్లీని కొనుగోలు చేయడం అనేది జరిగింది. నిజానికి ఆర్సీబీ టీం కొనుగోలు చేసేటువంటి సమయానికి విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లోపల ఎప్పుడు కూడా ఆడటం అనేది జరగలేదు. కేవలం అండర్-19 టీంకు మాత్రమే ఆడటం జరిగింది. ఇండియా టీం కూడా ఆడలేదు. ఆ సమయం లోపల ఆర్సీబీ 20 లక్షలకు విరాట్ కోహ్లీని కొనుగోలు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత విరాట్ కోహ్లీ ప్రతి సీజన్ లోపల తన పర్ఫార్మెన్స్ తోటి, తన యొక్క ఆట తీరుతోటి అందరి యొక్క ప్రశంసలను పొందుతూ మెల్లమెల్లగా తన యొక్క ఆటను మరింత రాటు దేల్చి చివరకు భారత టీంకి, ఇండియన్ టీంకి సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ఆ విధంగా విరాట్ కోహ్లీ 2011 వరల్డ్ కప్ లోపల కూడా ఆడటం అనేది జరిగింది. ఆ సమయం లోపల కూడా చాలా స్టేబుల్గా, చాలా అంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి క్రికెటర్ ఏ విధంగా అయితే క్రికెట్ ఆడతాడో ఆ విధంగా ఆడుతూ ఎంతో మంది సెలెక్టర్ల దృష్టి లోపల విరాట్ కోహ్లీ పాడటం అనేది జరిగింది. దాని తర్వాత నిరంతరంగా ప్రతి సిరీస్ లోపల కూడా కంటిన్యూగా స్కోర్ చేస్తూ, కంటిన్యూగా పరుగులు రాబడుతూ అంటే భారత్కి ఎన్నో రకాల అపూర్వ విజయాలను అందిస్తూ చివరికి భారత్కి కెప్టెన్గా వహిస్తూ భారత్ని T20లో కావచ్చు, టెస్ట్ క్రికెట్లో కావచ్చు, వన్డేలో కావచ్చు నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లినటువంటి క్రికెటర్గా మనం విరాట్ కోహ్లీని చెప్పుకోవచ్చు. కాకపోతే ఐసీసీ ట్రోఫీస్ సంబంధించి T20 వరల్డ్ కప్ కావచ్చు, వన్డే వరల్డ్ కప్ కావచ్చు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, ఇవి మాత్రం విరాట్ కోహ్లీ గెలిపించలేకపోవటం అనేది జరిగింది. సో అదేవిధంగా విరాట్ కోహ్లీ యొక్క బ్యాటింగ్ శైలిని, తాను ఆడేటువంటి విధానాన్ని పరిశీలించినటువంటి భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది క్రికెట్ పరిశీలకులు, అభిమానులు అందరూ కూడా మెల్లమెల్లగా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ కావటం అనేది జరిగింది. అప్పటి నుంచి ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ, క్రికెట్ విశ్లేషకులు కానీ, క్రికెట్ అభిమానులు కానీ కోహ్లీని అందరూ కూడా కింగ్ కోహ్లీగా పిలవటం అనేది జరిగింది. దాంతో తన జీవితంలో ఎక్కడా కూడా వెనుదిరగకుండా ఈ యొక్క క్రికెట్ లోపల ఒక కింగ్ మాదిరిగా విరాట్ కోహ్లీ మారిపోవటం అనేది జరిగింది. చాలా వరకు మనకు గాడ్ ఆఫ్ క్రికెట్ గా చెప్పుకునేటువంటి సచిన్ యొక్క రికార్డ్స్ ను కూడా విరాట్ కోహ్లీ వాటన్నిటి కూడా ఆ యొక్క రికార్డ్స్ మొత్తాన్ని కూడా క్రాస్ చేసేటువంటి అనేక సన్నివేశాలు కూడా మనం క్రికెట్ లో చూడటం అనేది జరిగింది. సో అంత గొప్ప క్రికెటర్ గా మనము విరాట్ కోహ్లీని చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ నిజానికి 2008 సంవత్సరం లోపల ఆర్సీబీ టీంలోకి వచ్చినప్పటికీ కూడా 2011 సంవత్సరం లోపల ఆర్సీబీ టీంకి విరాట్ కోహ్లీని కెప్టెన్ గా చేయడం అనేది జరిగింది. మొదటి సీజన్ లోపల విరాట్ కోహ్లీ అంతగా రాణించలేకపోవడం అనేది జరిగింది. కానీ దాని తర్వాత జరిగినటువంటి సీజన్ లోపల ఆర్సీబీ టీం అనేది ఫైనల్ కు వెళ్ళటం అనేది జరిగింది. ఆ ఫైనల్ లోపల ఆర్సీబీ టీం చెన్నై టీం చేతి లోపల ఓడిపోవటం అనేది జరిగింది. సో ఆ విధంగా సెకండ్ టైం ఆర్సీబీ ఐపీఎల్ లోపల ఫైనల్లో ఓడిపోవటం అనేది జరిగింది. మరి ఫస్ట్ టైం ఆర్సీబీ ఏ టీంతో ఓడిపోయిందంటే, ఫస్ట్ టైం అనేది మనకు 2008 లోపల ఐపీఎల్ స్టార్ట్ అయితే 2008 ఐపీఎల్ ట్రోఫీని ఆర్ఆర్ టీం గెలుచుకోవటం అనేది జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టీం ఆ యొక్క సీజన్ లోపల విన్ కావటం అనేది జరిగింది. 2009 లోపల ఆ యొక్క ఐపీఎల్ సీజన్ లోపల ఫైనల్ లోపల ఆర్సీబీ టీం ఓడిపోయినటువంటి అంటే ఏ టీం పైన ఓడిపోవడం జరిగింది అంటే డెక్కన్ చార్జర్స్ అనేటువంటి టీం పైన ఓడిపోవడం అనేది జరిగింది. ఆ డెక్కన్ చార్జర్స్ అనేటువంటి టీం ఒకప్పుడు హైదరాబాద్ సంబంధించినటువంటి టీము. దాని తర్వాత ఆ యొక్క ఫ్రాంచైజీ మారి అది
ఎస్ఆర్హెచ్ టీమ్ గా మారటం అనేది జరిగింది. సో 2009 సంవత్సరం లోపల ఆర్సీబీ మొట్టమొదటిసారిగా ఫైనల్ డెక్కన్ చార్జర్స్ టీం పైన ఓడిపోవటం అనేది జరిగింది. అది ఫస్ట్ ఫైనల్ అయితే, సెకండ్ ఫైనల్ వచ్చేసి చెన్నైతో ఓడిపోవటం అనేది జరిగింది. తిరిగి మళ్ళా 2016 సంవత్సరం లోపల ఆర్సీబీ మళ్ళీ ఎంతో మంది గొప్ప గొప్ప ప్లేయర్లని తమ టీంలోకి తీసుకొని ఆ యొక్క మ్యాచ్ లోపల కూడా విరాట్ కోహ్లీ తను వీరోచితమైనటువంటి బ్యాటింగ్ చేస్తూ దాదాపుగా 900లకు పైగా పరుగులు చేస్తూ ఆ యొక్క మ్యాచ్ లోపల 7 సెంచరీలు కూడా చేయడం అనేది జరిగింది. ఆ సమయం లోపల హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి ప్లేయర్ గా కూడా విరాట్ కోహ్లీ నిలవటం అనేది జరిగింది. క్రిస్ గేల్ లాంటి గొప్ప గొప్ప ప్లేయర్స్ కూడా ఆ టైం లోపల ఆర్సీబీ టీమ్ లో ఉండటం అనేది జరిగింది. అయితే ఆ యొక్క 2016 ఐపీఎల్ సీజన్ లోపల కూడా ఆర్సీబీ టీం అనేది ఎస్ఆర్హెచ్ టీం లోపల ఎస్ఆర్హెచ్ టీమ్ తో ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవటం అనేది జరిగింది. సో 2016 లోపల ఎస్ఆర్హెచ్ టైటిల్ ని గెలుచుకోవటం అనేది జరిగింది. ఈ విధంగా 3 సార్లు ఆర్సీబీ టీం ఐపీఎల్ ట్రోఫీని చేజార్చుకోవటం అనేది జరిగింది. సో దాని తర్వాత చాలా మంది వ్యక్తులు విపరీతంగా ఆర్సీబీని ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొంటూ చివరగా 2025 ఈ సంవత్సరం లోపల ఐపీఎల్ సీజన్ 18 లోపల ఆర్సీబీ విన్ కావటం అనేది జరిగింది. సో మరి థర్డ్ పాయింట్ వచ్చేసి, మరి ప్రస్తుతం భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, అత్యధికంగా ఫ్యాన్ బేస్ కలిగినటువంటి క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే మనం విరాట్ కోహ్లీగా చెప్పుకుంటాము. మరి విరాట్ కోహ్లీకి ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకోసం ఉన్నారంటే తనలో ఉన్నటువంటి లక్షణాలు, తనకు ఉన్నటువంటి హ్యాబిట్స్ వల్లనే చాలా మంది వ్యక్తులు అతనికి ఫ్యాన్స్ గా ఉండటం అనేది జరిగింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే విరాట్ కోహ్లీలో ఉండేటువంటి పోరాట తత్వం. అంటే తను ఆ యొక్క టీం ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే కానీ టీం కోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఆ టీంని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా ఎప్పుడు కూడా ఏ ప్లేయర్ ముందర కూడా తను తగ్గడు. సో అవతలి ప్రత్యర్థులు తనని రెచ్చగొడితే వాళ్ళని అంతకు మించి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకు తన యొక్క బ్యాట్ అంటే తన యొక్క క్రికెట్ కి సంబంధించినటువంటి అనుభవాన్ని రుచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు విరాట్ కోహ్లీ. మరి అదే విధంగా క్రికెట్ లోపల ప్రత్యర్థులని పులి అడవి లోపల జింకని ఏ విధంగా అయితే వేటాడుతుందో విరాట్ కోహ్లీ కూడా ప్రత్యర్థి టీంలను తన బ్యాట్ తోటి ఆ విధంగా వేటాడి ఆ యొక్క ప్రత్యర్థుల యొక్క విజయాన్ని కాస్త మనకు అంటే ప్రత్యర్థుల యొక్క విజయాన్ని మన వైపుగా లాక్కొని మనకు విజయాన్ని అందించినటువంటి సన్నివేశాలు అనేకం మనం క్రికెట్ లోపల చూడటం అనేది జరిగింది. మరియు దాంతో పాటుగా కోహ్లీ యొక్క బ్యాటింగ్ ఫేర్లెస్ బ్యాటింగ్ గా మనం చెప్పుకోవచ్చు. మరియు అదే విధంగా కోహ్లీ బ్యాటింగ్ చేసేటువంటి సమయం లోపల ప్రత్యర్థి బౌలర్లు ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితిని విరాట్ కోహ్లీ తీసుకురావటం అనేది జరుగుతుంది. మరియు అదే విధంగా విరాట్ కోహ్లీ యొక్క మనస్తత్వం కూడా చాలా గొప్పది. అందుకోసమే విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అభిమానులు విరాట్ కోహ్లీకి ఉండటం అనేది జరిగింది. సో అంతేకాకుండా విరాట్ కోహ్లీ నిజానికి మనం అనుకున్నట్టుగా ప్రస్తుతం ఉన్నంత రిచ్ కాదు. తాను కూడా ఒక మధ్యతరగతి బిలో యావరేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో కష్టపడి తన చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క కళని నిజం చేసుకోవడం కోసం నిరంతరం కష్టపడి ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది జరిగింది. తాను అండర్-19, అండర్-16 క్రికెట్ ఆడేటువంటి సమయం లోపలనే తన తండ్రి చనిపోయినా సరే ఆ బాధని మనసులో పెట్టుకొని అద్భుతమైనటువంటి క్రికెట్ ప్రదర్శన చేసి ఆ సమయం లోపల సెలెక్టర్ల దృష్టిలో పడి ఈరోజు భారత టీంకి కెప్టెన్ గా మరియు భారత టీం లోపల ఒక సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి విరాట్ కోహ్లీ ఇంతమంది అభిమానుల యొక్క అభిమానాన్ని పొందినటువంటి గొప్ప క్రికెటర్ గా మనం విరాట్ కోహ్లీని మనం చెప్పుకోవచ్చు. సో అదే మరి ఈ యొక్క ఆర్సీబీ టీంను చూసి మనం ఏం నేర్చుకోవాలనేది మీకు ఈ యొక్క వీడియో చివరిలో కన్క్లూజన్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నా. సో ఈ వీడియో మొత్తానికి సంబంధించి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే. సో దీన్ని మీరు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకొని మీ జీవితాన్ని కూడా అన్వయిస్తారని ఆశిస్తున్నా. మరి అదేంటంటే మనం జీవితంలో కూడా ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో వస్తాయి, ఎన్నో విమర్శలు, ఎన్నో ఓటములు, ఇవన్నీ తట్టుకుని మన లక్ష్యం మీద దృఢ సంకల్పంతో నిరంతర శ్రమతో పోరాడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం మనల్ని వరిస్తుంది. కాబట్టి మీ జీవితంలో వచ్చిన ఓటములను చూసి మీరు భయపడకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి మనకు విజయం రావాలంటే మనం చేయాల్సింది ఒకటే, అదేంటంటే కష్టం మాత్రమే. కష్టానికి మించినటువంటి సూత్రం ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి మీరు విజయం సాధించాలి, మీ జీవితంలో సక్సెస్ కావాలంటే కష్టపడాల్సిందే. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించుకుంటూ మీలో మీరు కుంగిపోకుండా నిరంతరం శ్రమిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అందరూ కూడా విజయం సాధిస్తారు. కాబట్టి దీనికోసం మనం ఇన్స్పైర్గా ఆర్సీబీ టీంని తీసుకోవచ్చు. సో మీ అందరికీ ఒక వీడియో నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి.
ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని కూడా ఈ యొక్క ఛానల్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ధన్యవాదాలు.